వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్, మెడికల్ ఇన్నోవేషన్ వంటి రంగాల్లో 2.4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండవ విడత కింద 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశ నిర్ణయాలు మంత్రులు వాకిడి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. 2030 నాటికి తెలంగాణను ప్రపంచంలోని టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్లలో ఒకటిగా నిలబెట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని మంత్రి చెప్పారు. అందులో భాగంగానే నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30కి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు జరిగిన కేబినెట్ 33వ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన పలు అంశాల మీద నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు, ఈ పేదవాడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం ఒడివడిగా మొదటి విడత చేశాం. రెండో విడత కూడా జూన్ 1వ తారీఖు నాడు, యాక్చువల్గా జూన్ 2వ తారీఖు అనుకున్నాం, దాన్ని 1 డే ప్రీఫోన్ చేశాం. జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిరిపుర్ కాగజ్ నగర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా సహచర మంత్రివర్యులు మిగతా ప్రజాప్రతినిధులందరి సమక్షంలో రెండవ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి అలొకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దీంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి